సమానత్వం కోసం క్రీస్తురాజపురంలో అంబేద్కర్, బాబు జగజ్జీవరాం, ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశామని టీడీపీ నేత సిద్దిల అవినాష్ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామని వెల్లడించారు. దళిత వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. టీడీపీ నేత సిద్దిల అవినాష్ ఆధ్వర్యంలో క్రీస్తురాజపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత నేత జయరాజ్ మాట్లాడుతూ క్రీస్తురాజపురంలో సిద్దిల అవినాష్ మహనీయుల విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఉప ప్రధాని బాబు జగజ్జీవరాం, బిఆర్ అంబేద్కర్ అన్న నందమూరి తారక రామ విగ్రహాలను ఆవిష్కరించడం గొప్ప విషయమని అన్నారు. ఇకపై ఈ ప్రాంతం 3 బొమ్మల సెంటర్ గా ప్రఖ్యాతి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిద్దిల అవినాష్ మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంతో సహకారం అందజేస్తారని తెలిపారు. అంతేకాక స్థానిక నాయకులు తమకు తోడ్పాటు అందించి విగ్రహాలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తారని పేర్కొన్నారు. సమానత్వం కోసమే ఈ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంబేద్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేపట్టి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ప్రధాన కారణం గౌరవనీయులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు. వారి దృష్టిలో పెట్టగానే జనానికి ఉపయోగపడే కార్యక్రమం చేయి తమ్ముడు అని చెప్పి ఆయన చాలా ప్రోత్సాహం కలిగించారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. దీనికి చాలామంది నాకు లోకల్ స్థానికులు సహకరించి మన బత్తుల విష్ణు గారైనా కానీ, బోజట్ల వెంకటేశ్వరరావు గారైనా, మొవ్వ కృష్ణ గారైనా వీళ్ళందరూ దగ్గరుండి నాతో ఈ కార్యక్రమం చేపట్టించి పూర్తి చేయించారు. ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇది ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకొని అది మెయిన్ పెట్టడానికి కారణం ఏంటంటే కమ్యూనిటీ ఈక్వేషన్స్ కోసం అందరూ ప్రతి కమ్యూనిటీ వాళ్ళు ఒక యూనిటీగా ఉండడం కోసం దాని సిద్ధాంతం. ప్రతి ఒక్కళ్ళు అది సద్వినియోగం చేసుకొని ఏ వివాదాలు లేకుండా సద్వినియోగం చేసుకొని అన్ని కులస్తులు మతస్థులు ఏకతాటి మీద ఉండడం కోసం ఇది ఏర్పాటు చేశామండి. ఇది చేయించినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.